తెలుగు పండుగ, తెలుగు వాడి పండుగ, తెలుగుదేశం పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ, స్టేజీ మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇది తెలుగువాడి యొక్క గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు, పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి, ధనవంతులు పేదవారిని అనగదొక్కుతున్నారు, పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, తెలుగు భాష కన్నుమరుగైపోతుంది, తెలుగువాడు పతనమైపోతున్నాడు, ఢిల్లీ వాళ్ళ కాళ్ళ కాడ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తెలుగువాడి వాడిని వేడిని ఖ్యాతిని ఈ ప్రపంచ నలుమూలలా చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల 10 రోజులలోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రభంజనాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 1983 జనవరి 10వ తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి ఈ తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో, రేపటి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశానికి ఎదురు లేకుండా కార్యకర్తల అండగా, పేదవాడికి అండగా, 5 ఏళ్ళు నోట్లేకపోయేటట్టుగా పేదవాడికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనే దానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం. ఎప్పుడో కృతాయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈరోజు అమరావతిని, ఆ అమరావతికి తలదన్నే విధంగా ఈరోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాడు. వ్యవసాయదారుల బాధలు తీర్చాలి, వర్షాలతో ఆధారపడటం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈరోజు మనందరి జీవితాలలో వెలుగును నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో 4 మండలాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా కావలి బాగా వెలుగొందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద తీర్మానాన్ని ఇవ్వవలసిందిగా ఇక్కడున్న ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఉండబోయే విధంగా ఈరోజు బీపీసీఎల్ కంపెనీని కావలి నియోజకవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. మన బిడ్డల జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం. ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ అభివృద్ధి చెంది ఉంటే దానికి తోడుగా ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజున కావలి నియోజకవర్గానికి అందించినందుకు ముఖ్యమంత్రి గారికి మొదటి ధన్యవాద తీర్మానంగా తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల విధ్వంసమైన పరిస్థితుల్లో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే, విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే, గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఆ భూమిలోనే గ్రావెల్ అమ్ముకున్నటువంటి వైనాన్ని ఈరోజు మళ్ళా కాలరాస్తూ మళ్ళా ఈ రోజున విమానాశ్రయాన్ని దామారానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి రెండో ధన్యవాద తీర్మానాన్ని అందిస్తూ, అదేవిధంగా ఈ రోజున పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని, ఈ ద్వారా తీర్మానం ఇవ్వాలని సందర్భంగా అధ్యక్షులను కోరుకుంటూ, మా నియోజకవర్గం నుంచి ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అజీజ్ బాబు గారిని
కోరుకుంటూ, ముఖ్యంగా రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు, అల్లూరు బైపాసు, అక్కడి నుంచి జువల్దిని హార్బర్ని అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు, రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా. రెండోది, బిట్టగుంట ప్రాంతంలో 925 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు, ఒకవైపున రామాయపట్నం పోర్టు, దామారం ఎయిర్పోర్టు, జువల్దిని ఫిషింగ్ హార్బర్, ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్న నిలయమైనటువంటి బిట్టగుంటలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒకవైపున నేషనల్ హైవే, రెండో వైపున నేషనల్ రైల్వే ఉంది కాబట్టి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఓన్లీ విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందున ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా భోగోలు మండలంలో స్థాపిస్తే శాలలో ప్రధానమైన పట్టణం ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు, బీపీసీఎల్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారబోతుంది. కాబట్టి కావలికి ఈ రోజున బైపాస్ అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి నుంచి బెంగళూరు కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా మా కావలి పట్టణం రైల్వే లైన్ సెంటర్లో పోతున్న కారణాన పరవడు వైపున సగం నగరం, తూర్పు వైపున సగం పట్టణం ఉన్నందువల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయి. కావలిలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లన్నింటినీ కూడా అండర్ పాసులుగా మార్చేదానికి ఈ ప్రతిపాదన కూడా మీ ముందు ఉంచుతున్నాం. దయించి వీటన్నిటిని ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి అందించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, కావలి పల్లెలకు నిలవైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఇంకా మాకు కావలసింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలిలో అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్నిటి విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలన్నీ మేము ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ మహానాడు తెలుగువారి ఆత్మ గౌరవం పెంచిన మన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మన దేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళంటేనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యం ఇదంతా. ఈరోజు దీన్ని ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసిపోయారు. మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం వేరు. ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీయే దానికి పునాది వేసింది. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఒక్కటి ఈరోజు చెప్పాలి మీ అందరికీ, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నా, రాజకీయంగా ఎమ్మెల్యేలతోటి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా రాజకీయంగా నేను కూడా మీ ఎమ్మెల్యేలతోటే తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు. మీ ఎమ్మెల్యేల ద్వారాయే ఎవరు ఇబ్బందులు పడి ఉండారో, రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడి ఉండారో
వాళ్ళకి ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుంది. మీ ఎమ్మెల్యేలతోటే ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసిపోగలుగుతాం. ఇంక చెప్పాలంటే అంతా ఆల్రెడీ మహానాడులో చెప్పాల్సినవన్నీ చెప్పారు. చెప్పేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ. మనము ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈ క్రమశిక్షణ పార్టీ ఇది. దీన్ని మనం ముందుకు తీసిపోవాలా. ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచిన పార్టీ కాబట్టి కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కానీ పాతోళ్ళతో కలిసి ఈ మహానాడు వేదికల్లో చెప్పగలిగింది పాత కొత్త అనేది కలయిక. ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి. సమస్యలు పెద్దవి చేసుకొని అనవసరంగా పార్టీలో క్రమశిక్షణ అనేది తప్పొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిపాదనలన్నీ చేశారు, కానీ నేను ప్రతిపాదించేది ఒక్కటే, క్రమశిక్షణ. అందరం ఈరోజు కలిసి, నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందుకు తీసుకోవాలా. మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నామంటేనే అదే ఒక గొప్ప విషయం నాకు. ఎందుకంటే చూస్తున్నాను, చాలా కష్టపడే వ్యక్తి. నేను ఢిల్లీ విషయం చెప్తుండా, ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చాయంటే పొద్దున 9 గంటల నుంచి ఆయనకుండే గౌరవంతో కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి, ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇంక గౌరవం ఇచ్చినా ఈగపోయినా మన సార్ అటువంటివి కూడా కోరుకోడు. ఎప్పుడు కూడా పని పని పని. ఢిల్లీ వచ్చాయంటే ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. నాకు తెలిసి 7-8 మంది మంత్రుల్ని కలుస్తున్నాడు. దేనికి కలుస్తున్నాడు? రాష్ట్రాని కోసం, రాష్ట్రం ఉండే ఇబ్బందుల కోసం. ఇవన్నీ కూడా మనందరి మనసుల్లో మన లీడరు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలియాలి. పేపర్లు వేసేది కొంచెమే, కానీ కళ్ళతో వింటున్నాను, చూస్తున్నాను. అతనికి టైం అనేది ఉండదు. మన ముఖ్యమంత్రులకి ఒక టైం పాటించడు. ఈరోజు నాకు తెలిసి రైల్వే మంత్రి అంటే క్యాబినెట్లో చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో అది. రాత్రి 9 గంటలకి టైం తీసుకున్నాడు. రాత్రి 9 గంటలు అనేది అది మనిషికి పట్టుదల, క్రమశిక్షణ. మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను. ఆయనకి 9 గంటలకి టైం తీసుకున్నాడు. ఈరోజు నైట్ ఆయన కలవాలా. రైల్వే సంబంధించి నడిగుడి, కాళహస్తి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మహానాడులో మీ అందరికీ కూడా తెలియాల ఏం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసేది ఒకటే, మీరు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు? తల్లికి వందనం వేయలేదని ఖచ్చితంగా వేస్తాడు. బట్ అది ఇవ్వాలంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందుల్లో ఈరోజు ఢిల్లీ ఇన్నిసార్లు పోయి వస్తున్నా అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్లా ముందుకు తీసుకోవాలా, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా. ఈరోజు ఈ పోలవరం, అమరావతి క్యాపిటల్ కానీ రేపు ఈ రోడ్లు మీరందరూ చూశారు ఆల్రెడీ. ఎంతవరకు గుంటలు లేకుండా, గుంటలు రహిత రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా తయారై ఉంది. ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయని చూస్తే రోడ్లు బాగుపడినాయి, స్పీడ్ ఎక్కువ పోతున్నారు. ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం. అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం. మన జిల్లా తీసుకోండి, మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి. సో ఈ మహానాడు మాకు కొత్త అయినా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు 2 మాటలు మాట్లాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ముందుగా ఈరోజు పండుగ వాతావరణంలో మనం నెల్లూరు జిల్లా మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఈ మహానాడు కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మినిస్టర్ నారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, అలాగే నా సహచర
ఎమ్మెల్యేలకి, చైర్మన్లకి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం అందరము కనీస వసతులు అయిన కూడు గుడ్డ కోసం పేద ప్రజలు అల్లాడుతుంటే, సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే, సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తుంటే, మున్సిపలు, కరణాలు, పట్వారీల వ్యవస్థల్లో సామాన్యులు కష్టాలు పడుతుంటే, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, పేద ప్రజల గుండె చప్పుడుగా, బహుజనుల సామాజిక న్యాయంగా, అణగారిన బలహీన వర్గాల పార్టీగా మన తెలుగుదేశం పార్టీ మనమందరం రాముడు, కృష్ణుడు, దేవుడు అని కొలుచుకునే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మన ముందుకు తీసుకొచ్చి స్థాపించారు. అటువంటి గొప్ప పార్టీ గత 40 సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేటి మన ముఖ్యమంత్రి ఇదివరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో ప్రజలకి అందివ్వరో ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న కార్యకర్తలందరూ భుజాన వేసుకొని ఎంతోమంది 83వ సంవత్సరంలో 1983లో స్థాపించిన ఈ పార్టీలో నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలకి, సుఖాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్న కార్యకర్తలకి ఈ మహానాడు సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరము కూడా మీ అందరి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు, ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరి మనవడు, తనయుడు అయిన లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు అని మనకి సమర్థవంతుడైన నాయకుడు అని చెప్పి ఆయన ఆల్రెడీ మనకందరికీ నిరూపించుకున్నారు. ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. మొట్టమొదట 70 సంవత్సరాల ఆయన తండ్రి అన్యాయంగా జైల్లో పెడితే తల్లిని హక్కున చేర్చుకొని తండ్రిని కాపాడి బయటికి తీసుకొచ్చి ఎంతో సమర్థవంతమైన బిడ్డగా ముందు తను నిరూపించుకున్నాడు. దాని తర్వాత ఈరోజు మన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి నాయకుడి అండదండలతో పార్టీని నేటి యువత ముందుకు తీసుకెళ్ళగలదని ఆయన అండలో ఈ పార్టీకి ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని కష్టాలకు ఓర్చుకొని యువగళంలో పాల్పడిన నారా లోకేష్ బాబు నిజంగా ఆయనకి మన అందరినీ ఏ కార్యకర్తని విస్మరించకుండా, ఏ నాయకుడిని విస్మరించకుండా అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నాయకుల అండదండలు బాగోగులు చూస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అధికారంలోకి వచ్చి ఇప్పటికి 12 నెలలైంది. 12 నెలల్లో దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇవ్వడం మనం మొదలుపెట్టాం. పెన్షన్లు 4000 పెంచాం. ప్రతి నెల 2700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జూన్ 12న 1,00,000 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నాం.
అదేవిధంగా పేదల కోసం 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఆకలి తీరడమే కాదు, గౌరవంతో తినే హక్కు కల్పించాం. అదేవిధంగా 3.5 లక్షల మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నైపుణ్య గణన చేపడుతున్నాం. ప్రతి వాడి శక్తిని గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. P4 ద్వారా పేదరిక నిర్మూలనే దిశానిర్దేశంగా మనం వెళ్తున్నాం. యువత మహిళలు సాయం చేయడానికి సూపర్ 6 పథకాలు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చబోతున్నారు. అస్తవ్యస్తమైన గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వాన్ని తిరిగి క్రమశిక్షణలో పెడుతూ ఆర్థిక వ్యవస్థని మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దిశలో మన ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు. ఇటువంటి గొప్ప పార్టీలో మనమందరం ఇటువంటి గొప్ప నాయకులు మార్గదర్శనంలో కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే నాయకులు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాలి అని మనకి ఆదేశాలు ఇస్తున్న ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం మనం నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ప్రతినిత్యం ఇప్పటికీ 12 నెలలు మనం అధికారంలోకి వస్తే వారానికి ఒకసారైనా కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వీడియో కాన్ఫరెన్సుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో మన కార్యకర్తలు ఎక్కడైతే ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఒకవైపు ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకోవైపు ఎవరైతే పేదలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మానవతా దృక్పథంతో ఈ 12 నెలల్లో నా కోవూరు నియోజకవర్గంలోనే 11 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడులో మేము తీర్మానించిన తీర్మానాలున్నాయి. కనిగిరి రిజర్వాయర్ పెన్నా డెల్టా ఆధునీకరణ చేపట్టే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కిసాన్ సెజ్లో వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి. కొడవలూరు మండలం బొడ్డబారిపాళెం వద్ద కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిదాని పరిశ్రమ ఏర్పాటుకి కృషి. నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహిక ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి కృషి. ముదివర్తిపాళెం మధ్య పెన్నా నదిపై కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏడాది లోపల పూర్తి చేస్తాం. అదేవిధంగా కోవూరు పోతిరెడ్డిపాళెం గ్రామ పంచాయతీలను విలీనం చేసి కోవూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషి. మైపాడు రామతీర్థం బీచ్ల్లో మౌలిక సదుపాయాలను కల్పించి టూరిజం అభివృద్ధి కృషి. పిఎం సూర్యగ్రహ క్రింద ప్రతి మండలంలోనూ 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ప్రజలకు అందరికీ సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా కృషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అనుగుణంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటూ మన జిల్లా మంత్రులు అదేవిధంగా ఎంపీ గారి కృషితో మన కోవూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన తన అపార అనుభవంతో తనకున్న బ్రాండ్ ఇమేజ్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ పోలవరం, అమరావతి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
అలాంటి అమరావతి రాజధాని, పోలవరం వీటన్నిటి కోసం ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చూపించినటువంటి పదనిర్దేశంలో మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ 156 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అవన్నీ ఇక్కడ చదవాలంటే సమయం సరిపోదు. అందుకే ఈ ప్రతిపాదనల్ని ఏదైతే లిఖితపూర్వకంగా అధ్యక్షుడికి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, చిట్ట చివరగా ఈరోజు జిల్లా మహానాడుని చక్కగా సమన్వయం చేసుకుని అందరూ అటు ఎంపీలతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో, నాయకులతో అందరితో చక్కగా నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తన ప్రాంగణం ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మహానాడు కోసం తన భుజ స్కంధాల మీద వేసుకొని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయటమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని, పార్టీని, అదేవిధంగా అందరినీ కూడా నిండు మనసుతో దీవించాలని, జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే మీ వెంట ఎప్పటికీ మీ కోటమిరెడ్డి సోదరెడ్డి ఉంటాడని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.